ప్రకటిస్తున్నాం. ఆయన రాజులాగా వైభవముగా రాలా, కానీ తన తల్లి చేతుల్లో మోసుకొని వచ్చిన శిశువుగా ఆలయ ప్రవేశం అని చేశారు. ఎందుకు? మందిరం ఒక మహారాజును ఆశిస్తుంది, కానీ ఆయన రాజులాగా వైభవంగా రాకుండా ఒక చిన్న శిశువుగా రావటం జరిగింది. ఈ లోకం బలగాన్ని కోరుకుంటుంది, కానీ దేవుడు వినయం మరియు బలహీనుల పక్షాన నిలబడి ఆయన పోరాటం చేస్తూ ఉంటాడు. అది క్రీస్తు ప్రభువుకి లోకరీత్య రాజులకు ఉన్నటువంటి భేదం లేదా తేడా. కానీ ఈయన రాకడ, ప్రేమైన క్రైస్తవ సంగమా, లోకానికి వెలుగు తెచ్చే ఒక శక్తిగా, దేవుని ప్రియ పుత్రుడుగా, మరియ తల్లి గర్భాన జనించిన శిశువుగా లోక వెలుగై లోకానికి చిన్నారిగా పరిచయం చేయబడినటువంటి అర్పణ పండుగ ఈరోజు. ఇది మన విశ్వాస సారాంశాన్ని తెలియజేస్తుంది. దేవుడు మన హృదయాలను శుద్ధి చేయటానికి రావటం జరిగింది. మన కళ్ళను ఆకట్టుకోవడానికి ఆయన రాలా, కానీ మన హృదయాన్ని ఆలింగనం చేసుకోవటానికి ఆయన రావటం జరిగింది. మలాకి చెప్పినట్లుగా, నా ప్రియ దైవ ప్రజలారా, ఆయన వెండి శుద్ధి చేసే అగ్నిలా వస్తాడు. శుభ్రపరచటానికి, స్వస్థపరచటానికి, పునరుద్ధరించడానికి ఆయన రావటం జరిగింది అని మలాకి ప్రవక్త క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం మనకు తెలియజేయడం జరిగింది. నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు యేసు యెరూషలేము మందిరంలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఈరోజు మన హృదయం అనే మన మందిరంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాం. మరియా మరియు యోసేపు ఇద్దరు ఆదర్శవంతమైన దంపతులు. మరియా యోసేపులు నజరేతులోనే కాదు, యావత్ ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి దంపతులు. వారి యొక్క జీవిత విధానంలో వారు అలవర్చుకునడం వంటి గొప్పదైన విశేషం ఏమిటంటే విశ్వాసము మరియు విధేయత. ఈ రెండింటిని అలవర్చుకోవడం వంటి వారి వ్యక్తిత్వములో దైవత్వాన్ని గట్టిగా నింపుకున్నారు. యోసేపు గారు వృద్ధుడైనప్పటికీ నీతికి, ధర్మానికి కట్టుబడి ఆయనకు పొందడం వంటి విశ్వాస వికాసానికై ప్రార్థనాపరుడుగా సమాజానికి ఆయన పరిచయం చేయబడడం వంటి కార్యకర్తగా శ్రమజీవిగా నిలిచిపోయాడు. కానీ ఈ రోజులలో ఈనాటి 21వ శతాబ్ద పరిస్థితి చూసుకుంటే ఆయనలో ఉండడం వంటి నిండైన మనస్తత్వం కొట్టొచ్చినట్లు ఆయన కనపడుతుంది. అదే ఆదర్శాన్ని తీసుకొని తల్లి త్రిసభకి ఆయన భక్తుడుగా, పునీతుడుగా పరిచయం చేయడం జరిగింది. ఇక లూకా శుభవార్తలో మనం విన్న రీతిగా 2వ అధ్యాయం 22-40లో మరియా యోసేపు ధర్మశాస్త్ర నిబంధనతో పాటిస్తూ జీవించారు. అల్లిపల్లి మరియ తల్లి పండగ అనగానే
నేను ఏలూరు నుండి బయలుదేరినప్పుడు మెట్ట ప్రాంత పొలిమలకు రాగానే ఆటోలు అగుపడుతున్నాయి. జనాలు రోడ్ల పైన ముస్తాబై వారి బస్సుల కోసం, ట్రాక్టర్ కోసం వెళ్తడం జరిగింది. అంటే తల్లి దగ్గరికి రావటానికి, తల్లి పండుగలో మీరు పాల్గొనడానికి, మీ హృదయానికి అర్పణ చేయడానికి మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను. కానీ ఇది ఒక రోజుతో కాకుండా 365 రోజుల్లో కనీసం 3 నెలలకు ఒకసారైనా లేదా 2 నెలలకు ఒకసారైనా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ అల్లిపల్లి మరియ తల్లి ప్రార్థనలో మీరు పాల్గొంటే ఈ 365 రోజు చివరి రోజున లేదా ఫిబ్రవరి నెల 2వ తారీఖున పరిపూర్ణ ఫలాల్ని మరియా యోసేపులు పొందిన రీతిగా మీరు కూడా పొందాలన్నది గొప్పనటువంటి నమ్మకం, అది సత్యం కూడా. అందుకే రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం విని ఉంటాం. ఆయన తన పరిశుద్ధాత్మతో ఉదారంగా వసగిన తన ఆత్మతో మన హృదయాలు నింపాడు. అందుకే మన నిరీక్షణ మనని నిరాశపరచదు అన్న సత్యాన్ని పౌలు గారు రోమీయుల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది నా ప్రియ దేవులారా. అందుకే అలాంటి యొక్క ఉదార స్వభావం కలిగినటువంటి ఆత్మని, పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహిస్తాడు. అదే పరిశుద్ధాత్మ మరియ తల్లి కూడా అనుగ్రహించబడింది నా ప్రియ దేవులారా. మరియ యోసేపులు ధర్మశాస్త్రాన్ని నిబద్ధతతో పాటించారు. దేవుని తల్లి అయినప్పటికీ కూడా మరియా ఎలాంటి ప్రత్యేక హక్కులు కోరలేదు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మన పరిశుద్ధ లియో పాపు గారు ఈ మధ్యలో మరియ తల్లిని ప్రస్తావిస్తూ ఒక మాట తీశారు. గుడ్డి నమ్మకంతో పోకుండా మరియ తల్లి ధోరణి, విశ్వాస పాత్ర విధానం ఇగో ఇది అని చూపిస్తూ యేసయ్యతో సమానంగా కాకుండా యేసయ్యను కన్న తల్లి పాత్రనే పోషించాలి అన్న అంశాన్ని ఆయన తెలియజేశారు. ఇక్కడ ఏమన్నారు? మరియ తల్లి యేసు ప్రభు తల్లి అయి ఉండి కూడా ఎలాంటి ప్రత్యేక హోదా కోసం కానీ, రిజర్వేషన్ కోసం కానీ, హక్కు కోసం కానీ పోరాడాల. దీనత్వాన్ని, వినయత్వాన్ని, ప్రార్థనా తత్వాన్ని కలబోసుకొని జీవిస్తూ ఆదర్శవంతంగా జీవించిన మరియ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి కొంచెం తెలియజేద్దాం. పోప్ ఫ్రాన్సిస్ గారు ఇలా మాట్లాడుతున్నారు. మరియా నిశ్చలమైన వ్యక్తి కాదు, దేవుని యోజన పూర్తిగా అర్థము కాకపోయినా విశ్వాసముతో నడిచిన స్త్రీ. విశ్వాసముతో నడిచిన స్త్రీ. ఎలా? దేవుని యోజన పూర్తిగా ఆమెకు అర్థం కా, దేవుని ధోరణి, ఆలోచన ఆమె పూర్తిగా అర్థము కాకపోయినా వినయముతో నడుం బిగించి కన్నీటిని కంటి రెప్పన దాచుకొని కరుణామయుని వెంట కాలినడకతో సాగిన ధీరురాలు, ధైర్యశాలి, ప్రార్థన పరురాలు మరియ తల్లి. అందుకే వాస్తవానికి ఆమె దగ్గరగా జీవించి, ఆమె స్థాయిని ఆమె గమనించి నడుచుకున్నది, ఆమె స్థితిని ఎరిగి దేవుని కృతజ్ఞతగా జీవించింది. అందుకే యావత్ ప్రపంచములో కథోలిక క్రైస్తవ సిద్ధాంతములో ముందుకు సాగుతున్న వంటి మనమందరము ఆ తల్లి యొక్క తత్వాన్ని, జీవన విధానాన్ని వంట పట్టించుకోవాలా నా ప్రియ క్రైస్తవ సంగమ. మరియా యేసును అర్పిస్తుంది, నిజానికి ఆమె తన జీవితాన్నే అర్పిస్తుంది. మీకు బాగా తెలుసు, కన్న ప్రేగు కంటే ఆత్మీయ ప్రేమ బంధం గొప్పదంట.
కన్న ప్రేగు బంధము కంటే ఆత్మీయ ప్రేమ బంధం గొప్పది కనుక మనం ఆత్మైక జీవనములో జీవిస్తూ మరియ తల్లి ఏ విధంగా తన జీవితార్పణ చేసిందో అలా అర్పణ చేసినప్పుడే మనకు ఫలితం ఉంటుంది. మన ప్రార్థనకి దీవెనలు కేరళముగా కురుస్తూ ఉంటాయి. నా ప్రియ దగ్గర మరియా యేసును అర్పిస్తుంది, ఆమె జీవితాన్ని కూడా అర్పిస్తుంది. తన ప్రణాళికలను, తన భద్రతను, తన భవిష్యత్తును. బాగా వినండి దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని అర్పిస్తున్నటువంటి తల్లి ఏమంటుందంటే తన ప్రణాళికల్ని, తన భద్రతను, తన భవిష్యత్తును దేవునికి సమర్పించగలిగింది. అందుకే 2026 సంవత్సరం వరకు 196 దేశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థాయిని మరియ తల్లికి తల్లి త్రిసభ అందిస్తూ ఉంది, గుర్తిస్తూ ఉంది కూడా. సో అలాంటి భాగస్థులమే ఈ అల్లిపల్లి మరియ తల్లి ప్రార్థన పరుణమైన మనం కూడా అలాంటి యొక్క బంధుత్వం కలిగి మనం జీవిస్తున్నాం. నా ప్రియ దైవజనులారా, మన అల్లిపల్లి మరియమ్మ తల్లిలో కూడా మనం ఇదే తల్లిని చూడాలి, చూస్తున్నాము కూడా. మనకు నమ్మకం నేర్పినటువంటి తల్లి, నీ జీవితాన్ని దేవుని చేతిలో ఉంచు అని చెప్పిన తల్లి. మనం చాలాసార్లు ఏం చేస్తాం? కష్టాలు, నష్టాలు, ఆర్థిక పరిస్థితులు అతల్లకుతలమైనప్పుడు ఆవులి ప్రక్కన చూస్తూ ఉంటాం. చాలా తప్పు. ఆయన ఏమన్నాడు? నీవు ప్రార్థనలో నన్ను ఏమి అడిగినా నీకు అది అనుగ్రహిస్తానన్నాడు. బిడ్డలారా, ప్రార్థనలో మీరు నన్ను ఏమి అడిగినా అడగండి, వెతకండి, తట్టండి. అది ఎలా వెతకాలి, ఎలా తట్టాలి అన్నప్పుడు హృదయ శుద్ధి కలిగి ప్రార్థించాలి, కన్నీటి ప్రార్థనతో ప్రార్థించాలి. 150వ కీర్తన 6వ వచనంలో జీవులున్న ప్రతి ప్రాణి యెహోవా దేవుడిని స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి. కనుక మరియ తల్లి కూడా ఈరోజు అల్లిపల్లి మరియ తల్లి కూడా మనకిస్తున్నటువంటి సందేశం ఏంటయ్యా అంటే నమ్మకము కలిగి జీవించమని నేర్పింది. నీ జీవితాన్ని ఆ దేవుడి చేతిలో ఉంచమని తల్లి మనల్ని ప్రేరేపిస్తుంది, నేర్పుతుంది. కనుక మనసు పెట్టి వినాలా, మనసును కుదురుగా చేసుకొని ప్రార్థించాలా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన పట్టుదలతో, ప్రార్థన జాగరూకతతో చెయ్యాలి అంటున్నాడు. మరియ తల్లి కూడా తన ప్రార్థనని 3 సంవత్సరాల ప్రాయంలోనే అన్నా జోకిములు మరియ తల్లిని ఆలయ సమర్పణ చేశారు. అదే ధోరణిలో మరియ తల్లి యోసేపులు యేసయ్యను కూడా ఆలయంలో సమర్పణ చేశారు. విశ్వాసములో వికసిస్తూ ఆశయ సిద్ధి పోరాటంలో సిద్ధించే వరకు తాను పోరాడతామని అంకుటిత దీక్ష కలిగి ప్రార్థనాపరులుగా మనకు ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ఆ యేసులో విశ్వాసించిన మనము, ఆ మరియ తల్లి జీవితాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న మనము కుదురుగా జీవించడమే కాకుండా పట్టుదల కలిగి, జాగరూకత కలిగి ప్రార్థన చేయవలసిందిగా ఈరోజు మరియ తల్లి మనందరికీ పిలుపునిస్తుంది. నా ప్రియ దేవులారా, సిమియోను అన్నాల జీవితం మీకు తెలుసు. వారు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఎన్నో రోజులు, ఎన్నో ఎన్నో రాత్రులు వేచితిని ప్రభు నీ కోసమే, ఎంతో ఆశగా
ఎంతో ధ్యాసగా వేచితిని ప్రభు నీ కోసమే. ఇది ఆశతో, ఈ దీక్షతో, ఈ ప్రార్థనతో ఎదురు చూశారు సిమియోను అన్నాను. విశ్వాసం చూపడం వంటి ఆశ. సిమియోన్ ఇలా అన్నారు, రక్షణ కోసం సహనముతో ఎదురు చూసి నమ్మకమైన ఇజ్రాయెల్ ప్రజలకు ప్రత్యేకంగా నిలిచాడు సిమియోన్. మనమైతే గూడును కూల్చేస్తాం, కూడును వదిలేస్తాం, బాధల్లో చిక్కుంటాం, బలహీనం అయిపోతాం, అనారోగ్యానికి గురుతాం, చివరికి హాస్పిటల్ పాలవుతాం. ఆ తర్వాత ఇంతే సంగతులు అని పలక తప్పదు. కానీ ఇక్కడ సిమియోను వృద్ధాప్యములో కూడా రక్షణ జరుగుతుంది, రక్షణ కలుగుతుంది, నా రక్షకును నేను కళ్ళారా చూస్తాను అన్న పట్టుదలతో, నమ్మకముతో, మొక్కవోని విశ్వాసముతో ఆయన జీవించాడు, ఎదురు చూశాడు. సిమియోను ఇలా ప్రకటిస్తున్నాడు, ఆ ప్రతిఫలం నా కళ్ళు నీ రక్షణను చూశాయి, అన్యజనులకు ప్రకాశమయ్యే వెలుగును నేను కాంచాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మన జీవితంలో గురువులు, మన జీవితంలో ఇలాంటి దీక్ష మనకుండాలి. మన ప్రార్థనలో ఇలాంటి పట్టుదల, పవిత్రత ఉండాలి. మనము ప్రజలకి ఆదర్శవంతమైనటువంటి పవిత్ర గురువుగా మనం నిలబడాలి. కమ్ వాట్ మే, ప్రజలు ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే దేవుని ప్రతినిధులుగా మనము ఆ భగవంతుని సాక్షాత్తు తీసుకొచ్చి ఆయన రక్షణాన్ని మన వారికి మనం పరిచయం చేస్తున్నాం. నా గుళ్ళో కట్టుకు చెప్పడమ్మా, రక్షణాన్ని పరిచయం చేస్తున్నాం. సిమియోన్ అన్నాడు, నా రక్షకుడు నేను చూశాను, ఆయన వెలుగును నేను గాంచానని చెప్పగలిగాడు. నా ప్రియ దైవ ప్రజలారా, అయితే ఆయన మరి హృదయాన్ని గూర్చే ఖడ్గం గురించి చెప్తున్నాడు. అమ్మా, థ్యాంక్ యూ తల్లి, నా రక్షకు నేను కళ్ళారా చూశాను, కానీ అమ్మా, ఒక ఖడ్గం నీ హృదయాన్ని చూసుకోబోతుంది. ఓ ఖడ్గం నీ హృదయాన్ని తూచుకొని వెళ్తుంది. ఇక్కడే మరియా వేదన తల్లిగా మారుతుంది. అవర్ లేడీ ఆఫ్ సారో తన కుమారుణ్ణి బాధకరమైన మిషన్తో పూర్తిగా ఏకమవుతుంది. విడలరా, నీ కొడుక్కి ముళ్ళు గుచ్చుకుంటేనే ఓర్చుకోలేదు, కానీ ఆయన కొడుక్కి కొరడా దెబ్బలతో బళ్ళపు పోటు కూడా దిగింది. కానీ ఆ తల్లి ఈ రక్షకుడి రక్షణ ప్రణాళికలో భాగస్థురాలవుతూ ఆయన వెంట నడిచి తన జీవితాన్ని ధన్యమరుచుకున్న రాగున మన జీవితాన్ని కూడా ధన్యమరుచుకోమని మార్గదర్శిగా నిలిచడం వంటి మరియ తల్లికి మరొకసారి గట్టిగా చప్పులు కొడదాం. నా ప్రియ దైవజనులారా, ప్రాథమిక సంఘ పితామహుడు సెయింట్ ఇరేనియస్ ఇలా అంటున్నాడు, తన విధేయత ద్వారా మరియ తనకే కాదు మొత్తం మానవ జాతికి రక్షణకు కారణమైంది అంటున్నాడు. మరియ బాధను చూసి పారిపోదు, విశ్వాసముతో దానితో నడుస్తుంది. నా గురువులకు చాలాసార్లు అంటున్నాను, ఏమయ్యా, నాకు తోడు ఉంటాం అనుకుంటే నీకు తోడు కాదు నీడ కూడా ఉండడం పారిపోతున్న అవసరమా అని అడిగేవాడిని నా గురువులు. అప్పుడు ఏంట్రా బాబు, ఐన్స్టైన్ చక్కని మాట అన్నాడు, బిళ్ళరా, ఈ లోకం
బాధపడుతుంది మూర్ఖుని వల్ల కాదంట. ఈ లోకం బాధపడుతుంది మూర్ఖుని వల్ల కాదంట, మంచివాడి మౌనం ద్వారా బాధపడుతుందంట. ఏది సత్యమో అది నిత్యము. ఆ నిత్యమైన యేసుకు సాక్షిగా ఉన్నవాడు ఎదురుంటి నిలుస్తాడు, ఎదురుంటి మాట్లాడతాడు, యేసయ్య శిష్యుడుగా ముద్ర పడించుకుంటాడు. అదే జరిగింది మరియలో. మరియ బాధను చూసి పారిపోలా, విశ్వాసముతో దానితో నడిచింది. ఇది ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లికి, ప్రతి సంఘానికి, ప్రతి బాధిత హృదయానికి గొప్ప సందేశం. నేను ప్రసంగాల్లో అప్పుడప్పుడు మీకు తెలంగాణ లేదా ఆంధ్ర గ్రామీయ సాగం చెప్తూ ఉంటాను. మీకు ఉట్ల పండుగ తెలుసా? శ్రీకృష్ణుడు పుట్టినరోజు అనుకుంటా రోజు. ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు చుట్ల పండుగ. అది కాదు పరిస్థితి. ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు చుట్ల పండుగ కాదు. అన్ని సమయాల్లో ఆయన ఏమన్నాడు? యాకోబు పత్రిక 5:13 వచనంలో, కష్టంలో ఉన్నారా ప్రార్థించండి, సుఖంగా ఉన్నారా స్తుతించండి. ప్రార్థించండి, స్తుతించండి. ఆ వాక్కుల్ని మనం జోడించుకొని కష్టాల్లో కూడా, బాధల్లో కూడా ప్రతి కుటుంబం మరియ తళ్ళ ఎదురొడ్డి నిలిచే ధైర్య పుత్రుడుగా సిద్ధపడాలి. నా ప్రియ దైవజనులారా, హేబురు రాసిన పత్రికలు మనం విన్నాం. ఏమని? యేసు నిజముగా మనలో ఒకడయ్యాడు, మన శరీరాన్ని స్వీకరించాడు, మన కష్టాలను పంచుకున్నాడు, మన బాధను అనుభవించాడు. నేను చాలాసార్లు మా పిన్ని గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆమె పేరే కనికరమ్మ. మేము ఎండల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె తల మీద వేసుకోకుండా అమ్మమ్మ తల మీద కొంగేసి కవ్వులు పెట్టుకొని పోయి, అంటే ఎండను భరిస్తూ నీడను పొందడం వంటి తల్లి తత్వాన్ని, యేసయ్య జీవితాన్ని అనుభవించుకున్న బిడ్డలు మాత్రమే చేయగలుగుతారు. మన శరీరాన్ని స్వీకరించాడు, మన కష్టాన్ని పంచుకున్నాడు, మన బాధల్ని అనుభవించాడు. అందుకే మరియ మన విశ్వాసములో ఎంతో ముఖ్యమైనది. ఆమె చెప్పిన మాట, అవును, నిజముగా మానవ చరిత్రలో ఆయన ప్రవేశించారు. ఒక్క అవును అన్నమాట ఎంత బలమైందో చూడండి. నేను ఒకరోజు నా ప్రియమైన గురువుడు అన్నాడు, ఒరే నాయన కొద్దిగా ఆలోచించరా, మైలాడు అమ్మతోడు మారిపోయిన అన్నాడు. ఒరే అమ్మ మీద ఒట్టే బాగా ఎట్లయినా మారలేదని చెప్పాను. అమ్మ మీద ఒట్టే తెచ్చేసి ఎవడైనా అయిపోకండి మంచిగా. అమ్మ రక్తాన్ని పాలుగా మార్చి మళ్ళీ పెంచి పోషించి, అలాంటి పవిత్ర మూర్తి మీద మనం ఒట్టేయకూడదు. కనుక మన జీవితంలో ఈ రోజు ఆ తల్లి ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని మనం స్వాగతించాలి, ఆ దిశగా మనం పయనించాలి. సెయింట్ అథానీసిస్ గారు అంటారు, క్రీస్తు స్వీకరించని దానిని ఆయన రక్షించలేదు. మరియ ద్వారా యేసు మన మానవత్వాన్ని స్వీకరించాడు. అందుకే ఏ మానవ బాధ కూడా దేవునికి దూరము కాదు. చాలా మంది అంటారు నాతో, అయ్యో ఎందుకయ్యా నీ కష్టాలు, నాకంటే ముందు పుట్టిన కష్టాలు చాలా ఉన్నాయి. మీరు కూడా నాకు ఎందుకు కష్టం, ఈ మొండలు చేసుకున్నాను, నా కుటుంబం ఏమాత్రం ముందుకు పోవట్లేదు. మీరు మీ భర్తను తిరుగుతుంటారు, అవసరమైతే మీ భర్తను కొడతారు. దయచేసి కొట్టబోకుండా మీ భర్తను మంచిది సరిదిద్దుకొని సంసారం నిలబెట్టుకోండి. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు 24వ కీర్తన ద్వారా, ద్వారములారా మీ తలను ఎత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించును. ఈ రోజు మందిర ద్వారాలు తెరుచుకున్నాయి,
ఈరోజు అల్లిపల్లి ద్వారాలు తెరుచుకున్నాయి, కానీ అసలు ప్రశ్న ఇది, మన హృదయ ద్వారాలు తెరిచి ఉన్నాయా లేవా? దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నీ హృదయము వాకిట ఆయన నిలిచి తట్టుచున్నాడు. నీ హృదయం యేసయ్యకు తెరిచావా లేదా? కళ్ళు మూసుకొని చేతులు జోడించి తళ్ళు వంచి ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ, పశ్చాత్తాపడుతూ ప్రార్థనలో బలపడదాం. ఆమేన్.